నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని విశాఖపట్నంలో పెద్ద భూ కుంభకోణాలే జరిగాయి. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించడంతో ఇక అధికార పార్టీ పెద్దలదే అక్కడ పై చేయింది. విపరీతమైన భూదందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అక్కడి విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విశాఖ చుట్టుపక్కల ఎన్నో భూములను అప్పనంగా ప్రభుత్వం నుంచి రాయించుకున్నారని బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఎంవివితో పాటు ఆయన సన్నిహితుడైన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి వెంకటేశ్వరరావు ఇద్దరూ కలిసి వందల కోట్ల విలువైన భూములను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు అధికారం పోవడంతో అప్పట్లో తమ గుప్పెట్లోకి తీసుకున్న విలువైన భూములు తమ చేయి జారుతాయేమో అని ఇద్దరూ తెగ కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. ఆ భూములు ఎలాగైనా తమ కిందే ఉండేలా ఎంవివి సత్యనారాయణ సహా జి వెంకటేశ్వరరావు మెల్లగా కూటమి పార్టీల వైపు మొగ్గుతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య వారి కదలికలు చూస్తే అధికార పార్టీలో చేరాలని ఉవ్విళ్లూరుతున్నట్లుగా ఉంటుందని అంటున్నారు. ఎంవివి, జీవి ఇద్దరు టీడీపీలో చేరాలి అనే ఉద్దేశంతో కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో ఆ కీలక నేతలు ఈ విషయాన్ని చంద్రబాబు వద్ద ఉంచగా ఆయన మండిపడినట్టు తెలిసింది. ఎంవివి, జీవి ఇద్దరికి పుష్కలమైన చెడ్డ పేరు ఉందని, అలాంటి వారిని పార్టీలో చేర్పించుకుంటే టీడీపీకే చెడ్డ పేరు వస్తుందని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు సమాచారం. అసలు వారిని దగ్గరికే రానివ్వద్దని చంద్రబాబు హెచ్చరించినట్టు తెలిసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా అదే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు వీరు కాజేసిన వివాదాస్పద సిపిసిఎన్సి భూములను సందర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఈ భూముల్లో చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకులు కూడా ఈ ప్రాజెక్టులకు ఫైనాన్స్ చేయొద్దని, చేస్తే తర్వాత తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ఎంవివి, జీవీలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై జనసేన పార్టీకి చెందిన ఓ నేత గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో వీరికి జనసేనలోకి కూడా దారులు మూసుకుపోయాయి. ఇక వీరికి మిగిలింది బీజేపీ మాత్రమే కాగా ఆ పార్టీ నేతలు కూడా వీరి వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. విశాఖ బీజేపీ నేత అయిన విష్ణుకుమార్ రాజు ఎంవివి, జీవీలపై చాలా ఆగ్రహంతో ఉన్నారు. గతంలో ఓసారి సిబిఎన్సి భూముల వ్యవహారంలో ఆ ప్రదేశంలో ధర్నా కూడా చేశారు. ఫలితంగా బీజేపీలోకి వీరు వెళ్లాలనుకున్నా అంత తేలిగ్గా ఏం జరగబోదని విశ్లేషకులు భావిస్తున్నారు.